దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. అందరూ కూడా బైబిల్ గ్రంథాన్ని తెరిచి వాక్యం వైపు చూడాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 36వ వచనము నుంచి 43 వచనాల వరకు, 36వ వచనము నుంచి అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము 36వ వచనం నుంచి 43 వచనాల వరకు నేను ఒక వచనం చదువుతాను, మీరు మరొక వచనాన్ని చదవండి. నేను ఒక వచనము చదువుతాను, మరలా మీరు మరొక వచనాన్ని చదవండి. చివరి వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. 36వ వచనాన్ని నేను చదువుతున్నాను. మరియు యొప్పేలో తబితా అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దొర్కా అని పేరు. ఆమె సక్రియలను ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొద్దకు రావలెనని వేడుకొనుటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాల్లోని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి, తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. ఇది యొప్పే అన్నంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభునందు విశ్వాసముంచిరి. పేతురు యొప్పేలో సీమోనను ఒక చర్మకారుని యొద్ద బహుదినములు నివసించి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల నా తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు స్తోత్రం నాయన. నీ సన్నిధిలో మేము కూర్చొని ఉన్నాం. నీ మాటలు వినాలని ఆశ కలిగి ఉన్నాం. నిలవబడిన మనుష్యుడు నిష్ప్రయోజకుడు, పనికిరాని పాత్ర నాయన. నీవు బలపరిస్తే తప్ప ఆ పాత్ర పనికిరాదు. సిలువ చాటున మరుగుపరిచి నీ శక్తి చేత నింపి నీవే వాడుకోమని మహిమగల దేవునికి అప్పగించుకుంటూ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, మహోన్నతుడవైన దేవా, నీవు మాట్లాడితే మాకు క్షేమం, దీవెన, ఆశీర్వాదం, నెమ్మది, పురికొల్పు, దిద్దుబాటు, రక్షణ కలుగుతుంది నాయన. మనుషుని మరుగుపరచండి, మీరే మాట్లాడాను. చదవబడిన లేఖనాలను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. చదవబోయే లేఖనాలను బట్టి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మాతో మీరుండి నడిపించమని, కాని మాట నోట రాకుండానట్లు అవసరమైన ప్రతి మాట దాచక పంపించుమని నీ నోటి మాట వైపు ఎదురు చూసుకుంటుండగా ఆదరించుమని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ మాటల ద్వారా బలపరిచి పంపుమని స్తోత్రాలు చెల్లిస్తూ భూమి మీద ఎక్కడా దొరకని ఆనందం, ఆదరణ నీ వాక్య సన్నిధిలో మాకు దొరుకుతుంది నాయన. ఎక్కడా దొరకనటువంటి నెమ్మది నీ వాక్యం వినబడే చోటున నీ పాద సన్నిధిలో మాకు దొరుకుతుంది స్వామి. గనుక మీరే మాతో మాట్లాడి మీ నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని మహిమ, ఘనత, ప్రభావములని ఆరోపించుకొనచ్చు
మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈరోజు ఒక చిన్న పాట భాగాన్ని, ఒక క్యారెక్టర్ స్టడీని మనం చేస్తూ ఉన్నాం. ఈ క్యారెక్టర్ స్టడీలో ఉన్నది ఒక లేడీగా కనబడుతుంది, లేదా ఒక స్త్రీగా కనబడుతుంది. ఆమె పేరు తబిత అని రాయబడింది. మరొక పరిభాషలో దోర్కా అన్నటువంటి పేరు కనబడుతుంది, అర్థం కనబడుతుంది. హెబ్రీకి ప్రాకృతమైనటువంటి భాష అర్మిక్ భాషలో తబిత అన్న పేరును అనువదించారు. హెబ్రీ భాషకు సరిపోయినట్టు దానిగా దోర్కా అన్న అర్థము వస్తుంది. ఈ తబిత అన్నటువంటి ఈ మాటకు గల అర్థం ఏమిటి అని తెలుగులో ఆలోచన చేస్తే, దోర్కాస్ అన్నటువంటి ఆ పదానికి అర్థం లేడీ అనే అర్థం, లేడీ అనే అర్థం. గనుక ఈ తబిత జీవితంలో ఒక 5 ప్రాముఖ్యమైనటువంటి క్యారెక్టరిస్టిక్స్, ఆమె గుణగణాలను ధ్యానం చేద్దాం. ఆ 5ంటిని మనము జ్ఞాపకం చేసుకుంటుండగా ఒక్కొక్క దాంట్లో ఒక పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఆమె కుటుంబ విషయాలు తెలియపరచలేదు, కానీ ఆమె బ్యాక్గ్రౌండ్ హిస్టరీ తెలియపరచబడడం లేదు, కానీ ఆమె పేరును తెలియచేయబడింది, ఆమె చేసినటువంటి క్రియలు తెలియచేయబడ్డాయి. కొన్నిసార్లు దైవ గ్రంథంలో కొంతమంది పేర్లు కూడా రాయించాడు ప్రభు, అయినా వారి యొక్క వ్యక్తిత్వం రాయించింటాడు. అది చాలా ప్రాముఖ్యం. అక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే, మన పేరు కాదు, మన తీరు చాలా ఇంపార్టెంట్ అని నేర్చుకోవాలి. కొన్ని చోట్ల పేర్లు రాయబడ్డాయి, కానీ తీరుండదు, ఏమీ ఉండదు. దాని అర్థం వారి పేర్లు చరిత్రకు అవసరమయ్యాయే, కానీ వారి బ్రతుకు అవసరం లేదు అన్నటువంటి సంగతి మనం నేర్చుకోవాలి. కొన్నిసార్లు ఆయన ఆ చరిత్ర అవసరం లేదు అన్నప్పుడు రాయించడు, అవసరం అనుకున్నప్పుడు రాయిస్తాడు ఖచ్చితంగా. దైవ గ్రంథాన్ని మనము ప్రశ్నించట కంటే పరిశోధించటమే. చాలాసార్లు కొంతమంది జీవితాల్లో ప్రశ్నించడం ఉంటుంది. నువ్వు ప్రశ్నించినా దానికి సమాధానం చెప్పగల సామర్థ్యం దైవ గ్రంథానికి మాత్రమే ఉంది అనుకోండి. కానీ ఒక వ్యక్తి విశ్వాస జీవితంలో పరిశుద్ధతలో ఎదగాలి అంటే దేవుని గ్రంథాన్ని ప్రశ్నించడం కంటే పరిశోధించడం చాలా మంచిది. మన జీవితాలు వెలిగించబడతాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు మరి ఈ దైవ గ్రంథంలో సాటిరాని మరి సత్యవేద గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుంచి మరి భూమిలో ఉన్న ఏ గ్రంథము కూడా ఈ గ్రంథానికి సాటి రాదు. ఇది అనాది కాలంలో రాయబడినప్పటికీ ఇది అంత్యకాలం వరకు పనికొచ్చేటటువంటి గ్రంథమని మనము గుర్తెరగాలి. ఒకవేళ ఈ అనాగరికమైనటువంటి కాలంలో ఉన్నవారికి కూడా ఈ గ్రంథము ఉపయోగపడింది, నేడు ఆధునిక కాలానికి కూడా ఈ గ్రంథము ఉపయోగపడుతుంది అని అంటే హౌ గ్రేట్ ఇట్ ఈస్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని గ్రంథానికి ఉన్నటువంటి శక్తి, సామర్థ్యం, దానికి ఉన్నటువంటి ప్రత్యేకత మనం అర్థం చేసుకోవాలి. ఇప్పటికీ అనేక సార్లు గిన్నిస్ బుక్ రికార్డులో నిలిచిన ఏకైక గ్రంథం ఏదైనా ఉందనంటే అది బైబిల్ గ్రంథం మాత్రమే అనేది గుర్తుపెట్టుకోవాలి. అలాంటి గ్రంథాన్ని మనం ఎంత జాగ్రత్తగా పట్టుకోవాలి, పట్టుకునే చోటు నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్రంథాన్ని పట్టుకోవాలి, గ్రంథాన్ని మోయాలి. కాబట్టి అట్టి గ్రంథంలో నుంచి మరి ఈరోజు చిన్న పాఠాన్ని మనం నేర్చుకుందాం. రండి, ఒక్కొక్క మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. 36వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను, ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. మొదట ఆమె పేరుకు ఉన్న అర్థంలో ఉన్న పాఠాన్ని నేర్చుకున్నాం. ఆమె పేరుకున్న అర్థం ఆమె లేడీ అని చూస్తూ ఉన్నాం. లేడీ అంటే చురుకైనదా, లేజినెస్గా? చురుకైనదా, లేజీ అయినదా?
చురుకైనది. లేడీని అందరూ ఇష్టపడతారు, అవునా? అందరూ ఇష్టపడతారు. లేడీ అన్నది అది క్రూర జంతువు కాదు, అది సాధు జంతువే. అది సాధు జంతువే. అది తన కాళ్ళతో స్పీడ్గా పరిగెత్తగలదు. కొన్నిసార్లు అది చిరుతపులి కంటే కూడా స్పీడ్గా పరిగెత్తగలదు. అంటే లేడీని మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు దాని కాళ్ళే మనకు ఎక్కువ గుర్తొస్తాయి. ఏంటి గుర్తొస్తాయి? దాని కాళ్ళు. ఇప్పుడు చెప్పండి, తబిత అను పేరుకు అర్థం లేడీ అని కనబడుతున్నప్పుడు ఆ తబిత కూడా తన కాళ్ళతోనే పనిచేసింది. ఏం పనిచేసిందండి? తన కాళ్ళతోనే పనిచేసింది. ఆమె చేసిన పని ఏమిటి, ఆమె వృత్తి ఏమిటి అని అంటే అక్కడ టైలరింగ్ అనే మాట మనం గుర్తుపెట్టుకోవాలి. ఏం పని చేసింది ఆమె? టైలరింగ్ పని చేసింది. టైలరింగ్ పని చేయడానికి ఎక్కువగా ఉపయోగపడేటివి ఏంటివండి? కాళ్ళే కదా. ఈరోజు అంటే మిషన్లు వచ్చినాయి అనుకోండి, డైరెక్ట్గా ఎక్కువగా పనిచేసేది ఏంటివి? కాళ్ళే. పైన ఎంత శ్రద్ధగా కుడుతూ ఉన్నప్పటికీ కింద ఏం ఆడుతూ ఉండాలి? కాళ్ళు ఆడుతూనే ఉండాలి. లేడీ కూడా అన్నీ దృష్టిస్తూనే తన కాళ్ళను మాత్రం నిలుపకుండా పరిగెడుతూ ఉంటుంది. దాని ప్రత్యేకత అది. కాళ్ళు అన్నవి మన జీవితంలో చాలా ప్రధానమైనవి. హబక్కూకు గ్రంథంలో ఆయన ఏం కోరుకుంటున్నాడో చూడండి. వేటిని బలపరచమని ఆ భక్తుడు కోరుకుంటున్నాడో మనం ఒకసారి చదువుకొని వద్దాం. చూడండి, హబక్కూకు గ్రంథం చివరి అధ్యాయము అనగా 3వ అధ్యాయము 19వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. చూడండి, 19వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. చివరి అధ్యాయం చివరి వచనం, హబక్కూకు గ్రంథం పాత నిబంధన గ్రంథం 772వ పేజీ నంబర్. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచేయును. ఉన్నత స్థలముల మీద నడవాలి అని అంటే నీ కాళ్ళు ఎలాగుండాలి? అవి లేడి కాళ్ళ వలె ఉండాలి. లేడి కాళ్ళ వలె కాకుండా ఏనుగు కాళ్ళ వలె ఉన్నాయనుకోండి, ఉన్నత స్థలముల మీద నిలబడుతుందా? నిలబడదు. దెబ్బకు కింద వచ్చి పడుకుంటుంది, అంతే కదా. లేడి కాళ్ళ వలె ఉంటే అవి గ్రిప్పుగా ఉంటాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఉన్నత స్థలముల మీద లేకపోతే హైయెస్ట్ ప్లేసెస్ మీద నిలబడాలి అని అంటే కాళ్ళు లేడి కాళ్ళ వలె ఉంటే మంచి గ్రిప్పుగా నిలబడగలవనేది అర్థం చేసుకోవాలి. కాళ్ళు బలంగా లేకపోతే నిలకడ అనేది ఉండదు. అందుకే మన జీవితంలో, ఆత్మ సంబంధమైన జీవితంలో కూడా మన కాళ్ళకు నిలకడ కావాలి. నిలకడ కలిగిన కాళ్ళు కలగాలి, ఉండాలి. అవసరమైనప్పుడు అదే కాళ్ళు పరిగెత్తడానికి కూడా ఉపయోగపడాలి. అందుకని ఎఫెసీ పత్రికలో రాయబడిన ఒక సంగతిని చూడండి. ఎఫెసీ పత్రిక కొత్త నిబంధన గ్రంథంలో ఎఫెసీ పత్రికలో రాయబడినటువంటి సంగతిని మనము చదువుకుందాం. చూడండి, 6వ అధ్యాయము 15వ వచన భాగాన్ని చదువుకుందాం. 15వ వచన భాగం, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 15వ వచన భాగం. పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధ మనస్సు అను జోడు తొడుగుకొని నిలువబడి జోడు తొడుగుకొని ఏం చేయాలంట? నిలువబడి. ఈ పాదాలకు సమాధాన సువార్త అన్నటువంటి జోడు తగిలించాలి. అప్పుడే నిలవడమని నేర్చుకుంటాం. మన కాళ్ళకు కూడా సువార్త అర్థం కావాలి అనేది మనకు అర్థమవుతుంది. ప్రియులారా, సువార్త పని చేయాలంటే సిద్ధ మనస్సు అనేది మనస్సుని కాళ్ళకు రావాలి. కొన్నిసార్లు ఇట్లా అంటారు కదా, వీడికి తెలివి మోకాళ్ళలో ఉందిరా అని అంటారు. నిజమే, కొన్నిసార్లు అది మంచిదేనేమో. ఎందుకని? మోకాళ్ళకు తెలివి ఉంటే మోకరించి ప్రార్థన చేస్తావు, నీ కాళ్ళకు తెలివి ఉంటే పరిగెత్తి సువార్త ప్రకటిస్తావు అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, నీ పాదాలు జాగ్రత్తగా ఉండాలి. అవి దేవుని పని కొరకై పరిగెత్తేటటువంటి విధంగా ఉండాలి. కొన్నిసార్లు సువార్తకు అని అంటే పరిగెత్తాం. పెళ్లి కంటే మాత్రం పరిగెత్తుతూ ఉంటాం. ఎంత స్పీడ్గా పరిగెత్తుతామో మన కాళ్ళకేది లేదు, అంత స్పీడ్గా పరిగెత్తుతూ ఉంటాం. ఆలోచన చేయండి. హబక్కూకు గ్రంథంలో భక్తుడు అన్నటువంటి విధానాన్ని చూస్తే ఎందుకు ఈ మాట అన్నాడు? నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయని ఎందుకన్నాడు ఆ మాట? హబక్కూకు గ్రంథం
అదే చివరి అధ్యాయం 16వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. ఆ కారణాన్ని మనం అర్థం చేసుకుంటే మన కాళ్ళు లేడి కాళ్ళ వలె ఎందుకు ఉండాలో మనకు అర్థమవుతుంది. ప్రియులారా, 16వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, నేను వినగా జనులు మీదికి వచ్చువారు సమీపించు వరకు నేను ఊరకొని శ్రమ దినము కొరకు కనిపెట్టవలసి ఉన్నది. గమనించండి, నా అంతరంగము కలవరపడుచున్నది, ఆ శబ్దమునకు నా పెదవులు కదులుచున్నవి, నా ఎముకలు కుళ్ళిపోవచ్చున్నవి, నా కాళ్ళు వణుకుచున్నవి. చాలు, భయం పట్టుకుంది. భయము వలన అతని కాళ్ళు ఏమవుతున్నాయి? వణికిపోతున్నాయి. నీ హృదయంలో కలిగిన దానిని బట్టి నీ కాళ్ళు వణుకుతాయి. ప్రియులారా, హృదయంలో భయం మనిషికి కలుగుతూ ఉంటే కాళ్ళు వణుకులు పుడుతూ ఉంటాయి. ప్రియులారా, సరిగా నిలబడలేని పరిస్థితి, నడవలేని పరిస్థితి. ఎందుకు నీకు భయం పట్టుకుంది? శత్రువును బట్టియా, నీ రోగమును బట్టియా, నీకున్నటువంటి పరిస్థితిని బట్టియా నీ కాళ్ళు ఎందుకు వణుకుతూ ఉన్నాయి? దేవుని కోరుకొనుచున్నాడు భక్తుడు. అయా ప్రభువా, 19వ వచనంలో ప్రభువగు యెహోవాయే నాకు బలం అని అంటున్నాడు. ప్రభువగు యెహోవాయే నాకు బలం అని అంటున్నాడు. లేడి కాళ్ళు ఎంతలా ఉంటాయండి? ఇంతలా ఉంటాయా? కాదు కదా. లేడి కాళ్ళు అనేది ఇంత ఉంటాయి. కానీ యెహోవా ఆ కాళ్ళకు బలం ఇస్తే, యెహోవాయే నా బలము అని చెప్పుకున్నట్లయితే నీ కాళ్ళను లేడి కాళ్ళ వలె చేసి ఆయన ఉన్నత స్థలముల మీద ఆయన నిలవబెడతాడనే సంగతి మనం అర్థం చేసుకోవాలి. రెండవదిగా ఆమె పేరుకున్నటువంటి అర్థము అదే. కాబట్టి ఒకటి ఆమె కాళ్ళకు పని పెట్టింది, రెండవది ఆమె చురుకుగా పని చేయగలది కూడా అర్థం చేసుకోవాలి. ఎలాంటిది? ఆమె చురుకుగా పని చేసేటటువంటిది. అందుకనే ఆ తర్వాత మాటలు మనం గమనిద్దాం. ఆమె కొరకు ఎంతమంది వచ్చారో మనం చూడగలం. ప్రియులారా, ఆమె చురుకుదనం. అందుకనే చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం అనే మాట రాయబడింది. ఇంట్లోనైనా, కాలేజీలోనైనా, బయట ఉన్నా కానీ ఎలా ఉండాలి? మనము చురుకుగా ఉండాలండి. చాలా చురుకుగా పనిచేయాలి. దేవుని పిల్లలు ఒకవేళ ఉద్యోగాలు చేస్తున్నారేమో, దేవుని పిల్లలు ఆఫీసులలో ఉన్నారేమో, దేవుని పిల్లలు ఇంట్లో ఉన్నారేమో, ఇంట్లో నమ్ముకొని వారి మధ్యలోనూ ఉన్నారేమో, నీ చురుకుదనం కనపడాలి. ఒకవేళ ఆఫీసులో ఉన్నటువంటి వారు ఫైలింగ్ అడిగారనుకోండి, వారు అడగక మునిపే నువ్వు అప్పగించేంత స్పీడ్గా ఉండాలి. అంత స్పీడ్గా ఉండాలి దేవుని పిల్లలుగా. ఒకవేళ కాలేజీలోనూ ఉన్నావా, కాలేజీలోనూ ఉంటే చదువుకునే బిడవైతే అందరికంటే ముందుండేటట్టుగా నువ్వు ఉండాలి. చురుకుదనం ఎంతో గొప్ప భాగ్యం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మంచిది. ఆమె పేరులో ఉన్న సంగతి చూసాం. ఇప్పుడు చూడండి, ఆమె పనిలో ఉన్న పరిచర్యను చూద్దాం. ఆమె పని 39వ వచన భాగం అపోస్తుల కార్యముల గ్రంథం. ఒకటి ఆమె పేరు చూసాం, రెండవది ఆమె పని చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయంలో 39వ వచనాన్ని మనం చదువుకుందాం. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలో అతన్ని తీసుకొని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను, వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆమె ఏం చేసిందనంటే, ఆమె పని ఏం చేసిందంటే ఆమె బట్టలు కుట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమె ఏం బట్టలు కుట్టింది అనంటే ఆమె అంగీలు కుట్టింది, ఆమె వస్త్రాలు కుట్టింది అని చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, 36వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. చూడండి, 36వ వచనంలో 2వ భాగంలో ఆ మాటను చదువుకుందాం. ఆమె సత్క్రియలను, ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను. నేను ఈ రెండింటిని ఇలాగూ చూపిస్తాను. మొదటిది ఆమె పనిని చూపిస్తుంది, రెండవది ఆమె ప్రవర్తనను చూపిస్తుంది అని 2 విభాగాలుగా నేను చేయగలుగుతున్నాను. ఆమె కుట్టిన అంగీలు, ఆమె కుట్టిన వస్త్రాలు ఆమె పనిని చూపిస్తూ ఉన్నాయి. ఆమె చేసిన ధర్మకార్యాలు, సత్క్రియలు ఆమె ప్రవర్తనను చూపిస్తున్నాయి. కాబట్టి మొదటిది ఆమె పనిని మనం చూసినట్లయితే ఆమె అంగీలు కుట్టినట్టు మనం చూస్తూ
దైవ గ్రంథంలో మానవునికి దేవుడు తొడిగింది మొదట ఏంది అని అంటే అది అంగీనే అనే మాట చూసుకోవాలి. ఆది కాండంలో మరి ఆదాము అవ్వలు మరి దిగంబరులని తమకు తాము తెలుసుకున్నప్పుడు తినకూడని పండు తిని దేవుని ఆజ్ఞను మితిమీరి వారు చేసిన పాపము నిమిత్తమై వారు దిగంబరులని ఎరిగినప్పుడు వారు చేసుకున్నటువంటివి ఏమిటి? ఆకులతో వారు చేసుకున్నారు. ఆకులతో కచ్చడమును చేసుకుని వారు కట్టుకున్నారు. అయితే దేవుడు నేర్పిన విద్యలో మొదటిది ఏదైనా కనబడుతుందంటే అది అంగీ కుట్టడం అనేది కనబడుతుంది. అంటే దేవుడు కూడా ఎవరని? టైలర్. ఎవరైనా ద గ్రేట్ టైలర్ అనే మాట మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఆయన అంగీ కుట్టించాడు అనే మాట మనం అర్థం చేసుకోవాలి. ఏమండి, ఆదాము అవ్వల ఇద్దరు సైజులు తీసుకున్నాడండి, స్కేల్ పట్టుకున్నాడండి, కరెక్ట్గా కుట్టించాడు ప్రభువు. వారు కట్టుకున్న కచ్చడములు ఏంటికి పనికిరావు, ఏంటికి పనికిరావు. దేవుడు కుట్టించిన అంగీ కరెక్ట్గా పనికొచ్చింది. నా జీవితానికి, ఆత్మ సంబంధమైన జీవితానికి కూడా మనం ఎన్ని సర్దుబాట్లు చేసుకున్నా మన దిగంబరత్వం లోకానికి కనబడుతూనే ఉంది. కానీ మనము దేవుడిచ్చిన వస్త్రాలు కనుక కట్టుకుంటే మనము పరిశుద్ధులుగా కనబడతాం. అందుకని చిన్నప్పుడు సండే స్కూల్ పాటలో ఉంటుంది కదా, నాకొక తెల్లంగి నీకొక తెల్లంగి, నాకొక తెల్లంగి నీకొక తెల్లంగి, పరిశుద్ధులకు తెల్లంగి అని ఒక పాట మంచిది ఉంటుంది. నాకు కూడా సరిగా రావడం లేదు ఆ పాట, చాలా చక్కటి పాట. ఆ తెల్లంగి వేసుకొని వాళ్ళు పరలోకంలో దేవదూతలతో కూడా తిరగడం అనే పాట చాలా చక్కగా పాడుతూ ఉంటారు. తెల్లంగి నీకొక తెల్లంగి. ఈ రోజుల్లో మందిరాల్లో తెల్లంగి తెల్లంగి వేసుకుంటున్నారు, కానీ అంత రంగంలో మాత్రము నల్లంగి కనబడుతుంది. కాబట్టి ఆమె అంగీ కుట్టెను అనే మాట మనల్ని చూసినట్లయితే, అది మన జీవిత పనిని మనం చూసినట్లయితే ప్రభువు గుర్తు రావాలి, మన వస్త్రములు గుర్తు రావాలి. మనకు దేవుడిచ్చిన వస్త్రాలు చాలా ఉన్నాయని అనేక పాఠాల్లో మనం నేర్చుకున్నాం. ఏది రెండు వస్త్రాలు చెప్పండి దేవుడిచ్చినవి? నీతి వస్త్రాలు, ఇంకా రక్షణ వస్త్రాలు, ఇంకా ఉల్లాస వస్త్రాలు కదా. ఇలాంటి వస్త్రాలు దైవ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఆమె తన పని చేయుట అన్నది ఆమె ఒక ధర్మంగా ఎంచుకుంది. పని చేయాలండి దేవుని పిల్లలు. చూడండి, ఒకసారి మనం నిర్గమకాండం 20వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆమె అంగీ కుట్టింది, అది ఆమె పనితీరు, అది ఆమె నిర్ణయించుకున్న ఒక కర్తవ్యం. దేవుని పిల్లలు పని చేయాలా లేదా? పని చేయాలండి, పని చేయాలి. నిర్గమకాండం 20వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. 20వ అధ్యాయము 9వ వచన భాగాన్ని మనము చదువుకుందాం. 6 దినములు నీవు కష్టపడి పని అంతయు చేయవలెను. చాలు, 6 దినాలు నువ్వు దేనికి వెచ్చించాలని ఉంది ఇక్కడ? పని చేయటానికి. కష్టపడి నీ పని అంత చేయాలి. అంత చేయాలా కొంత చేయాలా? అంత చేయాలా కొంత చేయాలా? పని అంతా చేయాలి. 6 దినాలు అంత పని చేయాలి. కానీ దేవుని పిల్లలు ఎట్లుంటారో తెలుసా? 6 దినాలు పని పాట లేకుండా ఆదివారం పని పెట్టుకుంటారు. ఎట్లుంటారు? 6 దినాలు పని పాట లేకుండా ఆదివారం నాడు మాత్రం పని బోల్డంగా పెట్టుకుంటారు. కాదు, దేవుని వాక్యం సెలవిస్తుంది 6 దినములు నీ పని అంతయు చేయాలి అనే మాట మనకు కనబడుతుంది. నీ పని అంతయు చేయాలి. ఏమంటే ఈ మాటలు చెబుతున్నప్పుడు ఇవి ఎందులో భాగం చెప్పండి? ఇవి ఎందులో భాగమో తెలుసా? ఇవి 10 ఆజ్ఞలో భాగంగా కనబడుతుంది. ఎందులో భాగంగా? 10 ఆజ్ఞలు చెబుతున్నప్పుడు ఈ మాట చెబుతూ ఉన్నారండి. 10 ఆజ్ఞలు ఎక్కడ మొదలయ్యాయి చూడండి. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అని 3వ వచనంలో ప్రారంభించి తర్వాత చివరిగా 17, 18, 19, 20 వచనాల్లో ఆ మాటలు చెప్పుకుంటా వస్తూ ఉన్నాడు. ఆ మధ్యలో చెప్తున్నాడు ఈ మాట ఏమని? నీవు కష్టపడి నీ పని అంతయు చేయవాలి. చాలా మంది ఈ మాటని ఎక్కడ తీసుకుంటారంటే విశ్రాంతి దినమును ఆచరించాలి అనేది ఆజ్ఞగా తీసుకుంటారు. ఏమంటే ఆజ్ఞ అదొకటి తీసుకుంటే ముందునేది ఎక్కడ పోవాలా? 6 దినాలు కష్టపడి పని చేయాలనేది కూడా ఆజ్ఞనే. అంటే
పని చేయటం అన్నది ధర్మం, ధర్మశాస్త్రంలో భాగం. కాబట్టి మొదటిది పని చేయడం అనేది ఏంటిది? ధర్మం. నువ్వు పుట్టావా, నువ్వు ఇంట్లో పెరిగావా, నీ తల్లిదండ్రులకు నువ్వు పుట్టావా? ఎందుకని? మా నాన్న సావుకారి, మా అమ్మ కలెక్టరు, నాకు బాగా ఉంది, నేనేం పని చేయనక్కర్లేదనంటే అది కుదరదు. మనిషి పుట్టావా, నువ్వు పని చేయాల్సిందే, అది నీ ధర్మం. ధర్మం కవిత నేర్పుతుంది, పనిగల స్త్రీ అని నేర్పుతూ ఉంది. పని అనేది నీ ధర్మం కావాలి. అదే 4వ అధ్యాయము సంఖ్యాకాండము 24వ వచన భాగాన్ని చదువుకుందాం. చూడండి, సంఖ్యాకాండం 4వ అధ్యాయము 24వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. చూడండి, 24వ వచనం, 4వ అధ్యాయం 24వ వచనం. పని చేయుటయు మోతలు మోయుటయు గెర్షోనీయుల సేవ. చాలు. పని చేయుటయు మోతలు మోయుటయు గెర్షోనీయుల సేవ. పని చేయటం అనేది సేవ అండి. పని చేయకుండా ఉండటానికి వీలు లేదు. అది నీ కోసమా నా కోసమా కాదు, అది స్వామి కార్యమా స్వకార్యమా కాదు. అసలు పని చేయటమే నీ సేవ అనేది గుర్తుంచుకోవాలి. కొంతమంది వాక్యం చెప్పడం వారి సేవ అయితే, కొంతమంది ప్రభు పని చేయడం వారి సేవ అయితే, నీ సేవ ఏంటిది? నీ సేవ ఏంటిది? నీవు పని చేయటమే నీ సేవ. నీ పనిలో ఉన్నటువంటి నీ పని అంతటిని కూడా శక్తి వంచన లేకుండా పని చేయటం ఒక సేవ అనేది గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. దైవ గ్రంథంలో, కృత నిబంధన గ్రంథంలో, కొరింథీ పత్రికలో మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని వారలారా, ఈ లోకములో రాజ్యాధికారం కలిగి చేస్తున్నటువంటి రాజకీయ నాయకులు చేసేది కూడా దేవుని మాటకు లోబడిన సేవనే అని వాక్యం చెబుతూ ఉంది. అదే సేవ అయితే మరి దేవుని బిడ్డలుగా నీవు నేను పని చేయవద్దా? పని ఒక ధర్మంగా ఎంచుకో, పని ఒక సేవగా ఎంచుకో. అది గెర్షోనీయుల సేవ అని చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఈరోజు సేవ అనేది ఎంచుకోకపోతే నిర్లక్ష్యంలోనికి వెళ్తాం. నేనెందుకు చేయాలి అని సోమరితనంలోకి వెళ్తాం. అందుకని సోమరి వానికి దారిద్ర్యము దరిననే ఉంటుంది అనంట. వాకిలి దగ్గరనే అది స్పెండ్ చేస్తుందంట టైం. ఎప్పుడు వాకిలి తెరిస్తే అప్పుడు లోపలికి వద్దామని. ఏంటిది? దారిద్ర్యం, లేమి. కాబట్టి అది ఒక సేవ. చూడండి, తెస్సలోనిలకు రాసిన రెండవ పత్రిక అపోస్తలుడైన పౌలు తెస్సలోనిలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచన భాగాన్ని ఇలాగ ఉంది, చదువుకుందాం. తెస్సలోనిలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచన భాగాన్ని మనము చదువుకుందాం. సహోదరులారా, 3వ అధ్యాయము 12వ వచనం, 2వ తెస్సలోనిలకు రాసిన పత్రిక. అట్టివారు నెమ్మదిగా పనిచేయచ్చు సొంతముగా సంపాదించుకొనిన ఆహారమును భుజింపవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞపూర్వకంగా హెచ్చరించుచున్నాము. పని చేయాలి, సొంతంగా పని చేయాలి, సొంతంగా సంపాదించాలి, నెమ్మదిగా పని చేయాలి అన్నది ఒక ఆజ్ఞ అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఏంటండి ఇది? ఒక ఆజ్ఞ. 10వ వచనం చూడండి ఎంత కఠినంగా చెబుతున్నాడో పౌలు మనకు అర్థమవుతుంది. 10వ వచనం చూడండి ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడో మనకు అర్థమవుతుంది. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించింది కదా. ఎంత గొప్ప ఆజ్ఞ అండి. ఆహారము దగ్గరికి వచ్చిందంటే నేను పని చేశానా ఈ ఆహారం కోసం, నేను పని చేశానా ఈ తిండి కోసం అనేది ఆలోచన చేయాలి. ఆలోచన చేసి పని చేయకపోతే తినడం మానేయ్. పని చేయకపోతే, సొంతంగా పనిచేసి సంపాదించకపోతే మానేయ్. 21 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 19 సంవత్సరాలు నీకు వచ్చాయి అంటే నువ్వు ఏదో ఒక పని చేయాలి. సంపాదించే పనే కాదు, సంపాదించుచున్న వారికి చేసేది కూడా పనే. మీ అమ్మ మీ నాన్న పని చేస్తున్నారా? అయితే వారికి సహాయకరంగా ఇంట్లో పని చేయడం కూడా ఒక పనియే. అందుకనే యుద్ధం చేయవానికి ఎంత జీతమో యుద్ధాయుధములు మోయించిన వానికి కూడా అంతే జీతమని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. కాబట్టి తల్లిదండ్రులు ఒకవేళ సంపాదిస్తున్నారా, అయితే తల్లిదండ్రులకు సేవ చేయటం, నీవు కూడా సంపాదన కోసమై పని చేసినటువంటి ఆజ్ఞను నెరవేర్చిన వాడవే. పని చేయటం అనేది ఒక ధర్మం కావాలి, పని చేయటం అనేది ఒక ఆజ్ఞ కావాలి, పని చేయటం అనేది ఒక సేవగా ఎంచుకోవాలి అని కవిత మనకు నేర్పుతుంది ప్రియులారా. ఆమె పని చేసిన స్త్రీగా కనబడుతుంది.
ఆమె పనికి మాలినట్లుగా లేదు, ఆమె ఊరకనే లేదు, ఆమె అటు ఇటు తిరిగిన దానిగా లేదు, ఆమె ఖాళీగా లేదు, ఆమె జీవితం బోరుగా లేదు. ఎలా లేదు? బోరు కొట్టినట్టుగా లేదు ఆమె జీవితం. చాలామంది ఎట్టుంది జీవితం అంటే బోరు కొడుతుందంటే. ఎందుకు బోరు కొడుతుంది? పని లేదు, పని లేదు. పని లేకపోతే జీవితం బోరుగా పోతుంది. దేవుని వాక్యం మనకు నేర్పుతుంది. ఆమె కాళ్ళు తన పని కొరకై వినియోగించింది ప్రియులారా. ఆమె కాళ్ళు గ్రిప్పు పని కొరకై ఉపయోగించింది అని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని వారలారా, ఈ మాటలు వింటుండగా దేవుని పరిచర్యలో కానీ, ఇంటి పరిచర్యలో కానీ, నీవు చేసే పని దగ్గర కానీ నీ పని ఎట్లుందో ఒకసారి ప్రశ్నించుకోవాలి. రండి, 3వ మాటకు నేను దాటి వెళ్తూ ఉన్నాను. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము 36వ వచనాన్ని ఇప్పుడు మరలా చదువుకుందాం. మధ్య భాగం నుంచి చదువుకుందాం. ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను. ఏం చేసింది? సత్క్రియలు, ధర్మ కార్యాలు. ఇవి కూడా కార్యాలే కానీ ఇవి క్రియలుగా కనబడుతున్నాయి. ఇవి ప్రవర్తనను చూపిస్తూ ఉన్నాయి. కొన్ని పనులు నీ ప్రయోజనం కోసం ఉంటాయి, కొన్ని పనులు నీ ప్రవర్తన కోసం ఉంటాయి, కొన్ని పనులు నీ జీవనాధారం కోసం ఉంటాయి, కొన్ని పనులు నీ జీవిత సాక్ష్యానికై ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నీ సాక్ష్యం కొరకై లేదా నీ ప్రవర్తన కొరకై నీ పనులు లేకపోతే నీ క్రియలు ఎట్లున్నాయి, నీ ప్రవర్తన ఎట్లుంది, నీ క్రియలకు సంబంధించినది గుర్తుపెట్టుకోవాలి. ఆమె చేసింది సత్క్రియలు చేసింది. ఏం క్రియలు చేసిందండి? సత్క్రియలు అండి, సత్క్రియలు. ధర్మ కార్యాలు చేసింది. కుట్టు మిషను పెట్టుకున్న నేను సంపాదించేది ఎంత, నేనేం ధర్మ కార్యాలు చేస్తా అని అనుకోలేదండి సబిత. నాకు వచ్చే రాబడి ఎంత, నేను చేయాల్సిన ధర్మకార్యం ఏముంటుంది అనుకుంటాను. సర్వసాధారణంగా చాలామంది ఆలోచించేది డబ్బున్నోళ్ళు ధర్మకార్యాలు చేయాలని కాదు. ధర్మము నీ కొట్లో కాదు, ధర్మం నీ హృదయంలో ఉండాలి. అప్పుడు చేస్తావు. నీ దగ్గర ఉన్న దాంట్లో ధర్మం చేయాలనేటువంటి స్పృహ నీకుంటే చాలు, నీవు చేయగలుగుతావు. ధర్మం చేయటం నీ చేతికి నేర్పాలి, అప్పుడు నువ్వు చేయగలుగుతావు. సత్క్రియలు అన్నది నీ దేహానికి నేర్పాలి, అప్పుడు నువ్వు సత్క్రియలు చేస్తావు. ఆమె ఎంత మంచి పనులు చేసింది. ఇవన్నీ బతుకున్నప్పుడు చెప్పబడినటివా, చనిపోయినాక చెప్పబడినవి? చనిపోయినాక మనుషులు చెబుతున్నాం. బ్రతుకున్నప్పుడు నీ కార్యాలు ఎవరు చూడకపోవచ్చు, కానీ చచ్చినాకనైనా నీ క్రియ మాట్లాడతావు. చచ్చినాక నేను మాట్లాడేది ఏమైనా, చనిపోయిన తర్వాత మాట్లాడేది ఏదైనా ఉందంటే మనం చేసిన క్రియలు మాట్లాడుతూ ఉంటాయి. ఈ లోకంలో మన క్రియలు మాట్లాడుతున్నాయా? మన క్రియలు మాట్లాడతాయా మనల్ని మనం విడిచిపోయిన తర్వాత? ఆలోచన చేయి. ఎన్నాళ్ళు ఈ లోకంలో ఉన్నదంతా శాశ్వతమా? కాదు కదా. ఏదైనా మిగిల్స్తామా ఈ లోకంలో అంటే మంచి క్రియలు, సత్క్రియలు అనే మాటను చూస్తే ఆమె ఎంత సత్క్రియలు చేసిందో మనకు అర్థమవుతుంది. యాకోబు పత్రికలో ఈ 2వ అధ్యాయము, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, 2వ అధ్యాయము 20వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 20వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసెననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుచున్నావు కదా. మన క్రియలు, మన సత్క్రియలు మనకు దేనికి దోహదపడుతున్నాయంటే మన విశ్వాసాన్ని పరిపూర్ణం చేయడానికి క్రియలు ఉపయోగపడాలి. విశ్వాసంతో ప్రారంభించాము విశ్వాస జీవితం. ప్రభువునందు విశ్వాసం ఉంచుట వలన మనము రక్షింపబడ్డాం. అక్కడ మన విశ్వాసం ప్రారంభమైంది. ఇక విశ్వసించిన విశ్వాసం విశ్వాసంగానే ఉండాలనా? అది పరిపూర్ణ విశ్వాసంలోకి వెళ్ళాలనా అంటే అది దేని మీద ఆధారపడిందంటే నీ క్రియల మీద ఆధారపడింది. ప్రియులారా, ఒక మాట గుర్తుపెట్టుకోండి.
రక్షణ క్రియలు లేకుండా వస్తుంది, కానీ రక్షణ కొనసాగింపు మాత్రం క్రియలతో ముడిపడింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. రక్షణ నీ క్రియలు లేకుండా వస్తుంది, రక్షణ కొనసాగింపు మాత్రం నీ క్రియలతో ముడిపడి ఉంది అనేది గుర్తుపెట్టుకోవాలి. అందుకనే మీరు మీ సొంత రక్షణను జాగ్రత్తగా కాపాడుకోవాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఒకవేళ నీ క్రియలు లేకపోతే నీ విశ్వాసం ఏమవుతుంది? క్రియలు లేని విశ్వాసము మృతమైపోతుంది. పుట్టిన బిడ్డ బ్రతికి వాని ఆయుష్కాలం అంతా జీవించాలంటే వాడు ఏం చేయాలి? చావక బ్రతుకున్నట్లు వాడు జాగ్రత్త పడాలి. అదేవిధంగా విశ్వాసం పుట్టింది నీ జీవితంలో, ఆ విశ్వాసం చావకుండా ఉండాలంటే క్రియలు నీ విశ్వాసాన్ని బ్రతికించాలి. అందుకనే తబిత తన విశ్వాసాన్ని కాపాడుకోవటానికి తన దగ్గర తనతో సక్రియలను ఉంచుకుంది అండి, ధర్మ కార్యాలను ఉంచుకుంది. ఈరోజు నీ జీవితంలో నాకు విశ్వాసం ఉంది, పెద్ద విశ్వాసురాల్ని, పెద్ద విశ్వాసిని నేను, 7 ఏళ్ళైంది నమ్ముకొని, 10 ఏళ్ళైంది నమ్ముకొని, 15 ఏళ్ళైంది నమ్ముకొని, 20 ఏళ్ళైంది నమ్ముకొని అని ఎంత చెప్పుకున్నా ఏముంది? నీ విశ్వాసం క్రియలతో లేకపోతే అదేమవుతుంది? మృతమవుతుంది అని తబిత మనకు నేర్పుతుంది. సక్రియలు 3వ అధ్యాయం, అదే యాకోబు పత్రిక 3వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి చదవండి. 13వ వచనం, 3వ అధ్యాయము 13వ వచనం. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరుచుకునవలెను. ఎలాంటి ప్రవర్తనతో క్రియలు కనపరుచుకోవాలండి? యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరుచుకోవాలి. తన క్రియలతో కూడిన ప్రవర్తన ఎంత గొప్పగా కనబడుతుందో తబిత జీవితంలో. నీ జీవితంలో నీ సంపాదన ఎంత? ఒక మాట నేను అడుగుతున్నాను, నీ సంపాదన 100 రూపాయలైనా దేవుని భాగం దేవునికి ఇస్తున్నావా? నేను ఒక తమ్మునికి పదే చెబుతూ ఉంటాను. నాకు తెలిసిన, నాతో పాటు ఉన్న వారందరికీ కూడా చాలాసార్లు నేను చెప్పేది ఏంటంటే, దేవుని భాగము దేవునికి ఇవ్వటం మనం నేర్చుకుంటాం. తబిత జీవితం మనకు అది నేర్పుతుంది, తబిత పని మనకు అది నేర్పుతుంది. నేను సంపాదించింది కొంచెమే అంటే కొంచెములో నమ్మకముగా ఉండమని దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలా జాగ్రత్తగా నా జీవితంలో 2010వ సంవత్సరంలో 10-11 మధ్యలోనే నేను ఉద్యోగం ప్రారంభించాను. ఆనాడు నా జీతం 8,000తో ప్రారంభించాను. నా జీతం 8,000 రూపాయలు. ఆనాటి నుంచి ఈనాటి దాకా నేను రుచి చూసింది ఏంటంటే, ఏ నెల ప్రభువుకు ఇవ్వలేదు, డబ్బున్నా దారిద్ర్యం అనుభవించాను. దారిద్ర్యత రుచి చూశాను, టేస్ట్ అనుభవించాను నా జీవితంలో. 1 నెల దేవుని భాగములు ఆలస్యమైనా నేను దారిద్ర్యత అనుభవించాను. నాకున్న ఒక పద్ధతి ఏంటంటే, దేవుడిచ్చిన పని వలన దేవుడిచ్చిన ఆ శాలరీని మొట్టమొదట ATM ద్వారా వేసిన, ఫోన్పే ద్వారా కొట్టిన, లేదా బ్యాంకు ద్వారా విత్డ్రా చేసిన, మొట్టమొదటిది మాత్రం దేవుని భాగానికి ఇవ్వటమే నా లక్ష్యం. అదే నా లక్షణంగా అలవరించుకున్నాను. అది ఎంతైనా కానీ ప్రభు పనికి ఇచ్చిన తర్వాతనే నేను వాడుకోవడం నా అలవాటు. కొన్నిసార్లు ఇవ్వలేదు, కొన్నిసార్లు మాత్రమే, చాలా కొద్ది సమయాలు మాత్రమే ఇవ్వలేదు. ఆ సమయాల్లో దేవుడు నాకు బుద్ధి నేర్పాడు. చాలా దారిద్ర్యం అనుభవించాను. ఒకసారి 10,000 వచ్చిన రోజుల్లో దేవునికి ఇచ్చి సమృద్ధిగా బ్రతికాను. 20,000 వచ్చినప్పుడు దేవునికి ఇవ్వకుండా దారిద్ర్యం అనుభవించాను. కాబట్టి దోర్క చేసిన పని, ప్రవర్తన, ఆమె జీవితాన్ని మనకు చూపిస్తుంది అనే మాట మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అలాంటి కార్యాలు నీ పనిలో దేవునికి కొంత, దారిద్రులకు కొంత, విధవరాండ్రకు కొంత, అవసరతలో ఉన్న వారికి కొంత, అంతా అందరికి ఇస్తే నాకేంటి? కొన్నిసార్లు శిష్యులు ఈ ప్రశ్న అడిగారు, అన్నీ విడిచిపెట్టుకొని వస్తున్నాం, మాకేంటి అన్నారు. ఏమన్నారు? మాకేంటి అన్నారు. అదే మనిషి నిత్య జీవపు మాటలు గల నిన్ను విడిచి మేము ఎక్కడికి పోతాం ప్రభు? దేవుని దగ్గర మనకు అది దొరికితే చాలు. దాటి వెళ్తున్నాను 4వ మాట దగ్గరికి మనం వెళ్దాం రండి. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 36వ వచనం ప్రారంభ వచనాన్ని చదువుకుందాం. 1, ఆమె పేరు చూసాం. 2వది, ఆమె పనిని చూసాం. 3వది,
ఆమె ప్రవర్తన చూసాం. నాలుగవది ప్రభువులో ఆమె ఏమై ఉందో నాలుగవది చూద్దాం. నాలుగవది ఎలా చూద్దాం? ప్రభువులో ఆమె ఏమై ఉంది అనే మాటను చూద్దాం. 36వ వచనం. మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. చాలు. ఆమె ఎవరు? ఆమె శిష్యురాలు అనే మాట గుర్తుపెట్టుకోవాలి. క్రైస్తవంలో మొదట క్రైస్తవులం కావాలన్నా, మొదట శిష్యులం కావాలన్నా? మొదట ఏంది కావాలి? పాఠం వచ్చింది కాబట్టి ఆ మాట మాట్లాడుతున్నావా? మొదట దేవుని నమ్ముకునే వెంటనే మనకు క్రైస్తవులం కావాలన్నా, లేదా శిష్యులం కావాలా? చూడండి, దైవ గ్రంథాన్ని మనం చూసినట్లయితే అపోస్తల కార్యముల గ్రంథమే 11వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. 26వ వచనం చదువు. అపోస్తల కార్యముల గ్రంథం 11వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించింది. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఇట్లుందా? క్రైస్తవులు శిష్యులు అనబడిరి అని ఉందా? లేదు. శిష్యులు క్రైస్తవులు అనబడిరి అని ఉంది. అంటే మొదట వారు ఏమై ఉన్నారు? వారు శిష్యులై ఉన్నారు. ఇంకా మాట చెప్తాను. శిష్యులు అనే బిరుదు ఎవరిచ్చారు? ప్రభు ఇచ్చాడు. క్రైస్తవులు అని ఎవరన్నారో తెలియదు. క్రైస్తవులు అనబడిరి అని ఉంది. ఏమనబడింది? క్రైస్తవులు అని అనబడిరి అని ఉంది. అన్నోళ్ళు ఎవరో మరి తెలియదు. కానీ శిష్యులు అన్నవాడు మాత్రం ప్రభు. ఆయన తన శిష్యులను ఏర్పరచున్నాడు. ప్రభు ఇటంటాను ఆయన. ప్రభువిచ్చిన బిరుదు శిష్యుడు అనేది. ప్రభువిచ్చిన బిరుదు శిష్యుడు. తబిత ఏ బిరుదు సంపాదించిందండి? శిష్యురాలు అని సంపాదించింది. ఒకవేళ లోకమనవచ్చు నిన్ను క్రైస్తవుడు అని, లేదా సంఘమనవచ్చు నిన్ను క్రైస్తవుడు. ఆ పేరు సెకండరీనే. కానీ మొదటిది నువ్వు ఎవరు? దేవుని ప్రభువునకు శిష్యుడు. శిష్యుడికి ఉన్న లక్షణాలు నువ్వు కలిగి ఉండాలి. శిష్యుడు అనగా ప్రభు పాదాల దగ్గర ఉండేవాడు, ప్రభు బోధ వినేవాడు, ప్రభువును వెంబడించేవాడు, ప్రభు పరిచర్య చేసేవాడు, ప్రభు వలే ఉండేవాడు. అది శిష్యుని లక్షణం. శిష్యుడు ప్రభు చెప్పిన మాటను యథాతథంగా పాటించేవాడే శిష్యుడు. వాక్యంతో తన జీవితాన్ని కట్టుకునేవాడు శిష్యుడు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు తబిత ఏమైంది? శిష్యురాలు అయింది. శిష్యురాలు అయింది. ఫలితం ఏంటి? అపోస్తల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 21వ వచనాన్ని చూద్దాం. ఆమె ప్రభువులో ఏమైంది అనే మాటను చూస్తున్నాం. ప్రభువులో ఆమె శిష్యురాలయ్యింది అనే మాట మనం గుర్తుపెట్టుకోవాలి. 14వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులనుగా చేసిన తర్వాత లుస్త్రకును ఇకోనియకును అంతియొకనుకును తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరిచి. చాలు. చూడండి, ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అంటే సువార్త ఫలితం ఏమైంది? ఇక్కడ చూడండి, ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను ఏమి చేశారంట? శిష్యులనుగా చేశారు. అనేకులను క్రైస్తవులుగా చేయలేదు, అనేకులను బాప్తిసం పొందేవారుగా చేయలేదు, ఆమె అనేకులను మరి కొంత లాభప్రాప్తి కొరకు ఏదో చేయలేదు, కానీ అనేకులను ఏం చేశారు? శిష్యులుగా చేశారండి. దేవుని వాక్యం ఎవరికైనా చెప్పావా? దేవుని సువార్త ఎవరికైనా చెప్పావా? వారిని దేవునికి అప్పగించడానికి లేదా ప్రభువుకు అప్పగించడానికి ప్రయత్నం చేయి. అంతేగాని నిన్ను వెంబడించాలని మాత్రం అనుకో. అప్పగించాలి ప్రభువులకు, అంతే. వారు ఎక్కడున్నా క్షమాభివృద్ధి పొందుతారు. ఇది శిష్యుడు శిష్యరికం చేసే లేదా శిష్యునిగా చేసే లక్షణం. ఎవరు చేశారు ఇది? ఇది సువార్త ఫలితార్థం. నేడు సువార్త ఫలితార్థం ఏమైంది లోకంలో? నేడు సువార్త ఫలితార్థం ఏం జరుగుతుంది లోకంలో అనేది కూడా మనం ఆలోచన చేయాలి. ద రిజల్ట్ ఆఫ్ గాస్పెల్ మస్ట్ బి ద డిసైపుల్ అనే మాట మనం అర్థం చేసుకోవాలి. సువార్త ఫలితార్థం ఏదైనా ఉందంటే ఒక వ్యక్తిని శిష్యుడిగా మార్చడం తప్ప ఇంకోటి కాదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. తబిత ఏమైంది? తబిత అంటే ఆమె క్రైస్తవురాలిగా పిలువబడలేదు, లేకపోతే ఆమె మతస్థురాలిగా పిలువబడలేదు, శిష్యురాలిగా పిలువబడింది. ప్రియులారా, ఆ మాటను మన మధ్యలో ఉంచుకుందాం. ప్రభునందు ఆమె శిష్యురాలయ్యింది. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయంలో ఈ మాటను సపోర్టుగా ఉంచుకొని మనం 5వ మాటకు దాటి వెళ్దాం. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. 4వ అధ్యాయము 7వ వచనం కొలస్సీ పత్రిక. ప్రియ సహోదరుడును
ప్రభువునందు నమ్మకమైన వాడును, పరిచారకుడునైనా తుకీకు నన్ను గూర్చిన సంగతులను చాలు. ప్రభువు నందు అతడు ఏమయ్యాడంట? ప్రభువు నందు నమ్మకమైన పరిచారకుడుగా కనబడుతున్నాడు. ఇది శిష్యుని యొక్క లక్షణం. ప్రభు నందు నువ్వు ఏమయ్యావు అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని ప్రియులారా, ఈరోజు ఈ మాటలు వింటుండగా ప్రభువులో నువ్వు ఏమయ్యావు. మన పితరులు క్రైస్తవులు గనక మనం క్రైస్తవులం అయ్యాము, అంతేనా? ప్రభువులో నీ ప్రత్యేకత ఏంటి అని కవితను అడిగితే కవిత చెబుతుంది, నేను శిష్యురాలను అని. చివరి మాట చూద్దాం. అపొస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం చివరి మాట చదువుతాం. అపొస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 39వ వచనాన్ని 38వ వచనాన్ని చదువుతాం. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యుద్ధకు రావాలనని వేడుకొనుటకు 2 మనుషులు అతని యుద్ధకు పంపిరి. నేను ఇలా అంటాను చివరి మాటను, తబితకు ఉన్న పొరుగువారు ఎవరు అనే మాట మనం ఆలోచించేద్దాం. తబితకు ఉన్నటువంటి పొరుగువారు ఎవరు అని ఆలోచన చేస్తే ఇక్కడ కనబడుతుంది పేతురును. ఇప్పుడు తబిత ఏమైపోయిందండి? కాయిలా పడింది. తబిత ఏమైపోయింది? చనిపోయింది. ఇప్పుడు కవిత కోసము, ఆ దుర్గా కోసము ఎవరు బయలుదేరుతున్నారు పేతురును పిలుచుకురావడానికి అంటే? శిష్యులు బయలుదేరుతున్నారని రాయబడింది. అంటే వీరు కూడా ఎవరు? శిష్యులు. అంటే ఈమె సహవాసం ఎవరితో ఉంది? శిష్యులతో ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. తన చుట్టూ ఉన్న పొరుగువారు ఎవరు అంటే శిష్యులుగా కనబడుతున్నారు. ఎంత గొప్ప ఆధిక్యతలో చూడండి. ఇంకా చూడండి, వారు ఏం చేశారు? అతని దగ్గరికి వెళ్ళారు. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకొని వచ్చి విధవరాండ్రును వచ్చి ఏడ్చుచు. ఇంకెవరున్నారండి? తన పొరుగువారు ఇంకెవరున్నారంటే విధవరాండ్రు ఉన్నారు. ఇంకా తన పొరుగు వారిని గురించి ఏం మాట చెప్తుందో చూడండి. వాక్యం 41వ వచనం. అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి, ఎవరున్నారండి తన చుట్టూ? పరిశుద్ధులు ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, తబితకు పొరుగువారుగా ఎవరున్నారంటే శిష్యులు ఉన్నారు. పొరుగువారుగా ఎవరున్నారంటే విధవరాండ్రు ఉన్నారు. పొరుగువారుగా ఎవరున్నారంటే పరిశుద్ధులు ఉన్నారు. ఇటువంటి వారితో నీ సహవాసం ఉంటే, ఇటువంటి వారు నీకు పొరుగువారైతే నీ భాగ్యం ఎంతో గొప్పదో కదా. నీ పొరుగువారు సరైన వాళ్ళైతే నీ సాక్ష్యం సరైనదిగా చెబుతారు. ఏం చెప్తున్నారో తెలుసా? అయ్యా పేతురు, ఇదిగో తబిత బతికున్నప్పుడు కుట్టిన అంగీలు అని చూపిస్తున్నారు. ఇదిగో తబిత బ్రతికున్నప్పుడు కుట్టిన వస్త్రాలు అని చూపిస్తున్నారు. వీళ్ళ దగ్గర ఎందుకున్నాయి ఈ వస్త్రాలు? వీళ్ళ దగ్గర ఎందుకున్నాయి ఈ అంగీలు అని అంటే, ఆమె కుడుతున్న అంగీలు, ఆమె కుడుతున్న వస్త్రాలు, తబిత కుడుతున్న వస్త్రాలు వీళ్ళు మోసారు కాబోలు, వీరు పట్టుకున్నారు కాబోలు, అక్కడ ఉన్నారు కాబోలు, ఆమె పని దగ్గర కూడా నిలబడి ఉన్నారు కాబోలు. పొరుగువారు ఎంత మంచివారండి. ఆమె దగ్గర ఎవరున్నారంటే విధవరాండ్రు ఉన్నారు. నేను ఇలా చెబుతాను, విధవరాండ్రకు ఆదరణ ఎక్కడ దొరుకుతుందంటే కవిత దగ్గర దొరుకుతుంది. ఎక్కడ దొరుకుతుంది ఆదరణ? గుర్తెరిగారు, కవిత దగ్గర దొరుకుతుంది. కుప్పలు తెప్పలుగా విధవరాండ్రు అక్కడ ఉన్నారు. విధవరాండ్రకు ఆమె ఒక కీలక పాయింట్ లేక కేంద్ర బిందువుగా కనబడుతుంది. మనం అర్థం చేసుకోవాలి, వారిని ఎంత ఆదరించింది కాబోలో, ఎన్ని ధర్మ కార్యాలు వారిని ఆదరించాయి కాబోలో విధవరాండ్రు వచ్చారు. నేను ఇలా అంటాను, మనల్ని గూర్చి, మనల్ని చెడ్డగా చేసి, లేదా మనల్ని బాధించి, లేకపోతే మనల్ని పాపంలోనికి ప్రేరేపించే సంసారుల కంటే మనల్ని నీతిలో ప్రోత్సహించడానికి అవసరమైన విధవరాండ్రే మేలనిపిస్తుంది. కవిత జీవితంలో తన పొరుగు వారిగా విధవరాండ్రు కనబడుతుంది. ఇంకెవరున్నారంటే శిష్యులు కనబడుతుంది. తనతో పాటు శిష్యులు ఉన్నారు. శిష్యులు అతని దగ్గరికి వెళ్ళి పరిగెత్తారు. చనిపోయినప్పుడు మన కోసం ఎవరు పనిచేస్తారో తెలియదు, కానీ కవిత కోసం పరిగెత్తేవారు. కవిత కోసం పరిగెత్తేవారు. ఈ పరుగు, ఈ హుషారు కవిత కోసం వారు పరిగెత్తిన హుషారు ఎక్కడ చూసింటారు? పరుగున పని చేసిన కవితను చూసి నేర్చుకుంటారేమో అనిపిస్తుంది. కవిత దగ్గర ఇంకెవరు ఉన్నారంటే పరిశుద్ధులు ఉన్నారండి. పాప
పాపులు కాదు. ఎవరున్నారు? పరిశుద్ధులు ఉన్నారు. ఎంత కీలకమో కవిత మన జీవితంలో. ఒక మాట ఫస్ట్ ఏం చూసామంటే ఆమె పేరును చూసాం, రెండవది ఆమె పనిని చూసాం, మూడవది ఆమె ప్రవర్తనను చూసాం, మూడవది ప్రభువులో ఆమె ఏమయ్యిందో చూసాం, నాలుగవది పొరుగువారు కవితకు ఎవరున్నారో 5 మాటలు మనం చూసాం. అలాగైతే పాఠాన్ని ముగిస్తున్నాను. ఒక మాట యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో ఈ మాటకు సహాయకరంగా ఉండునట్లు చదువుకొని మనం ప్రార్థనలోనికి వెళ్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. యాకోబు పత్రిక 1:27. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమును దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యం అంటకుండా తను తాను కాపాడుకున్నట్టుగా. చూడండి, కవితలో ఈ 2 ఉన్నాయండి. తను తాను అంటుకోకుండా పరిశుద్ధులు తన చుట్టూ ఉన్నారు. ఏమాత్రం మలినం అంటుకోకుండా జీవించిందనడానికి తన చుట్టూ పరిశుద్ధులు ఉన్నారు. అంత మాత్రమే కాదు, మొదటి భాగంలో వారి ఇబ్బందిలో విధవరాండ్ర ఇబ్బందిలో పరామర్శించట అనే సంగతి కూడా కవిత జీవితంలో నెరవేర్చబడింది. ఇప్పుడు చెప్పండి, ఆమె నిజమైన భక్తి పరురాలు కాదా? దేవుని వాక్య ప్రకారమైన భక్తురాలయ్యింది. ఈమె వాక్య ప్రకారమైన భక్తిని ఎట్లా సంపాదించిందంటే మొదట ఆమె శిష్యురాలుగా బ్రతికింది. కాబట్టి శిష్యులకే వాక్యం అర్థమయ్యేది, క్రైస్తవులకు కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇంకో మాట చూస్తారా? 1 తిమోతి 5:10. 1 తిమోతి 5:10. 1 తిమోతి 5:10. సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యమిచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయము చేసి ప్రతి సత్కార్యము చేయ పూనుకొనినదై ఆమెను విధవరాండ్ర లెక్కలో చేర్చవలెను. ఏమండి, కవిత దగ్గర విధవరాండ్రు ఉన్నారంటే లెక్క ప్రకారమైన విధవరాండ్రే ఉన్నారనేది గుర్తుపెట్టుకోవాలి. లెక్క తప్పిన విధవరాండ్రు కూడా ఉన్నారు. అదే తిమోతి పత్రికలు చెబుతుంది. ఎవరు విధవరాండ్రు కారో లేఖనం చెబుతుంది, ఎవరు విధవరాండ్ర లెక్కలోనికి వస్తారో కూడా లేఖనం చెబుతుంది. ఆ లెక్కలోనికి వచ్చిన విధవరాండ్రు ఎట్లుంటారు అని అంటే ఇప్పుడు రాయబడిన సత్క్రియలను పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యమిచ్చి పరిశుద్ధుల పాదాలు కడిగి శ్రమపడి వారికి సహాయం చేసి ప్రతి సత్కార్యము చేయ పూనుకొనినదై ఉండే ఆమె విధవరాండ్ర లెక్కలో చేర్చబడింది. ఆ లెక్క చొప్పున వచ్చిన విధవరాండ్రే కవిత చుట్టూరు ఉన్నారు. కవిత చనిపోయింది. మాట చెప్తున్నాను, కవిత చనిపోయింది. కవిత ఎట్లా చచ్చిపోయింది అని అంటే తన పని చేసి చేసి చనిపోయింది. కాయిలా పడిపోయింది. తన కాయము దేవుని పని కొరకై ఉపయోగించింది. తన దేహమంతా దేవుని పని కొరకై సంపాదించింది. నేను మాట చెప్తాను, నీ పని నీ దేహాన్ని చంపవచ్చు, కానీ నీవు చేసిన పని మాత్రం తిరిగి నిన్ను బ్రతికిస్తుంది అనటానికే కవిత చేసిన పని తిరిగి ఆమెను బ్రతికించింది. పేతురు వచ్చాడు, ప్రార్థన చేశాడు. ఒకవేళ దేవుడు ఆమె మరలా బ్రతకాలేమో అని దేవుని చిత్తంలో ఉంది కాబట్టి ప్రార్థన చేయగా కవిత ఏమైంది? లేచి కూర్చుంది. కవిత లేచి నిలబడింది. ఇలా అంటాను, నీతిమంతులు మరలా పునరుద్ధానములు లేస్తారు అని చెప్పటానికి కవిత గుర్తుగా కనబడుతుంది. నీ క్రియలు మంచివైతే, నీ క్రియలు సత్కార్యాలైతే, నీవి ధర్మ కార్యాలైతే, పని చేసే తత్వం నీకుంటే, నీ కాళ్ళు లేడి కాళ్ళ వలె ఉన్నత స్థలాలను ఆశ్రయిస్తే, నీవు శిష్యుడిగా బ్రతికితే, నీ ప్రవర్తన, నీ తీరు, నీ పొరుగు వారి సహవాసం ఇలాగ బ్రతికితే నువ్వు ఖచ్చితంగా ఎక్కడుంటావు? పునరుద్ధాన లెక్కలో ఉంటావు అని చెప్పడానికే కవిత తిరిగి లేచింది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కవిత తిరిగి లేచిన గది మేడ గదిలో ఆమెను చూస్తూ ఉన్నామనేది కూడా మనం గుర్తు చేసుకోవాలి. అనగా ఒకనాడు ఆయన మధ్యాకాశమునకు వచ్చినప్పుడు మనము కూడా భూమి మీద కాదు, ఆకాశం మీద కాదు, ఎక్కడ కలుసుకుంటాం? ఆయనను మధ్యాకాశంలో కలుసుకుంటాం. ఆయనను మేఘమండలముల మీద కలుసుకుంటాం. ఆయనతో కూడా కలిసి వెళ్తాం అన్నటువంటి శుభప్రద నిరీక్షణ మనకు నేర్పించడానికే కవిత ఈరోజు మన ముందుకు వచ్చింది. కవితను ఒక ఛాలెంజ్గా, కవితను ఒక మోడల్గా, ఒక మాదిరిగా, ఒక విశ్వాస గుర్తుగా, సూచనగా నీ జీవితంలో ఉంచుకొని కవితలాగా బ్రతికితే నీ సాక్ష్యం కూడా ఒకనాడు నిన్ను బ్రతికిస్తుంది. ప్రతి వారు వారి వారి క్రియల చొప్పున జీతం పొందుటకు లేచిరి అని చూస్తూ ఉన్నాం. ఒకనాడు నీవు నేను లేస్తాం మన క్రియలను బట్టి అనేది గుర్తుపెట్టుకోండి. తలలు వంచండి, ప్రార్థన చేసుకోండి. నీ క్రియలు, నీ ప్రవర్తన తీరు ఎలాగుంది? కవిత
ఆమె స్త్రీనే కానీ ఒక పురుషుని కంటే గొప్పగా పనిచేసిన ఆమె సహవాసం, ఆమె స్థితి, ఆమె పరిస్థితి చూసావు కదా. ఇంకా ఈ లోకంలో ఏముందని ఆశిస్తూ ఇంకెంతకాలము ఆగి ప్రభుకు నీ జీవితం ఇద్దాం అనుకున్నాను. ఈనాడు దొరకైనా నిన్ను ప్రేరేపించట్లేదా? ఈనాడు తబిత అయినా ప్రభువు నమ్ముకోమని చెప్పట్లేదా నీకు? లేదులే, జీవితం బాగుంది, ఇంకా కొన్నాళ్ళ తర్వాత నమ్ముకున్నానులే అని అనుకుంటున్నావు. ఆలోచించి ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది ఈ లోకంలో? ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది ఈ లోకంలో? ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో. తీర్పు దినమునందున ఆయన ముందు నిలిచే ధైర్యం నీకుందా? తీర్పు దినమునందున ఆయన ముందు నిలిచే ధైర్యం నీకుందా? నిలిచే ధైర్యం నీకుందా? మార్పు చెందవా నీవు, మార్పు చెందవా? నీ బ్రతుకు మార్చుకోవా, బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. తమ్ముడు అన్న, మారు మనసు పొందవా? పాపమే బాగుందని, పాపమే ఇంకొంతకాలము జీవిద్దామని అనుకుంటున్నావా? నీ మరణం ఎప్పుడో నీకు తెలుసా? నీ జీవిత గమ్యమేంటో నీకు తెలుసా? ఎందుకు ఆలస్యం? ఒకవేళ ఇదే నీ రక్షణ దినమేమో, ఇదే అనుకూల సమయమేమో. ప్రభువుకు నీ హృదయాన్ని ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నావా? ఈ రోజుతో ఇక లోకముతో తెగదెంపులు చేసుకొని ప్రభువుతో చేయివేసి నడుస్తానని చెప్పాలని ప్రభువు నిన్ను ప్రేరేపిస్తున్నాడా? అలాగైతే ప్రభువా నేను పాపిని అని చెప్పి పశ్చాత్తాపంతో ఒక చిన్న ప్రార్థన చేయి. ప్రభు నిన్ను రక్షించుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. లోబడనొల్లని జనుల వైపు ఆయన దినమెల్లా చేతులు చాచి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎంతకాలం ఎదురు చూడమంటావు ఆయనను నీకోసం? ఎంతకాలం ఎదురు చూడమంటావు ఆయనను నీకోసం? ఇంకా ఎంతకాలం? ఇది కాదా అనుకూల సమయం? ఒకవేళ నీ మనసులో ఈరోజు రక్షణ తీర్మానం చేసుకోవాలని ఆశ కలిగి ఉన్నట్లయితే, ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు, నీ రక్తంతో కడిగే నీ రాజ్యంలో చేర్చుకో, నన్ను బిడ్డగా చేసుకొని అయినా యేసు నామములో అడుగుచున్నాను తండ్రి అని ఒక్క మాట చెప్పు చాలు. ప్రభు నిన్ను రక్షించుకోవటానికి ఇష్టపడుతున్నాడు. అలాంటి అనుభవం, అలాంటి ఆశ కలిగిన వారు ఎవరైనా ఉన్నట్లయితే ప్రార్థన అనంతరం మీరు మీ ఆసక్తిని తెలియపరచండి. ఒకవేళ ప్రభు నమ్ముకొని ఉన్నావా? ఇదివరకే కవిత నీ జీవితంలో ఒక ఛాలెంజ్ కావాలి. అలాగూ జీవించడానికి ప్రయత్నం చేయి, ప్రయాసపడు. ప్రభు నిన్ను బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. నిజమైన శిష్యురాలుగా జీవించు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనట్లు ప్రార్థన చేస్తుంది. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని ఆరాధించి ఈ సమయమందు మేము వాక్యమును విన్నాం. మీరు మాతో ఉన్నారు, మమ్మల్ని బలపరిచి నీ మాటలు వినిపించారు. ప్రభువా, కవిత మరణించిందే కానీ తిరిగి లేచుటకు అర్హురాలుగా చూస్తూ ఉన్నాం.
ఆమె పునరుత్థానం, ఆమె తిరిగి లేయడం మాకందరికీ ఒక నిరీక్షణ. తిరిగి లేచే సమయము రాకమునిపే, మేము ఈ లోకాన్ని విడువక మునిపే మా క్రియలు, మా పేరుకు తగిన జీవితం, మా పని, మా ప్రవర్తన ప్రభు, మా పరిచర్య అయినా ప్రభు, మా సాక్ష్యం, మా పొరుగువారు, వీటన్నిటితో ప్రభువులో మేము ఏమై ఉన్నాం అన్న 5 మాటలు మేము జ్ఞాపకం చేస్తున్నాం. ప్రభు, ఈ మాటలు మా హృదయంలో ఉంచండి. వచ్చే వారం వరకు కాపాడుటకు సహాయం చేయండి. ఈ మాటల జ్ఞాపకం పదే పదే తెప్పించండి. నీ మాట ప్రకారము జీవించే కృప దయచేయండి. చేరి వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించి పంపుమని, ఒక్కొక్కరిని దర్శించి కృప చూపించి పంపుమని, ఆదరణ హృదయంలో కలిగించి మహిమ పొందుమని మహిమగల దేవునికి అప్పగించుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపించుకొంచు మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి.